మ్యూజిక్ ఎలా అనిపించింది? ఓకే అండి, పర్వాలేదు, బాగానే. అంటే ప్రభాస్ గారు కొత్తగా కనిపించారా? ప్రభాస్ గారు యాజ్ యూజువల్ గానే బాహుబలి తర్వాత ప్రతి మూవీలో కొత్తగానే అనిపిస్తున్నారు. డిసప్పాయింట్ చేశారు కదా. అవునవును, ఈ మూవీలో నాకు ఎందుకో సాహుల్ లాగే అనిపిస్తుంది. సో ప్రభాస్ కట్అవుట్ ఎలా అనిపించింది మేడం? ప్రభాస్ కట్అవుట్ బాగుందండి. అంటే ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది ఫ్రెండ్షిప్ బాగుంది. బాహుబలిని డిఫీట్ చేస్తారా మూవీ? అది చెప్పలేమండి, బాహుబలిని ఏ మూవీ డిఫీట్ చేయలేదు. ఆర్ఆర్ కూడా డిఫీట్ చేయలేదు. జగపతి బాబు రోల్ ఎలా అనిపించింది మేడం? బాగుందండి, జగపతి బాబు రోల్ కూడా బాగుంది. అంటే పార్ట్ 2 అని చూపించారు కదా, పార్ట్ 2 ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మూవీ చూసారు కదా, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హిట్ అనే అనుకోవచ్చు. ఓవరాల్ గా లాస్ట్ 3 మూవీస్ డిజాస్టర్ కదా ప్రభాస్. ఈ మూవీ హిట్ అవుతాడు. ఈ మూవీ హిట్ అవుతుందని అనుకుంటున్నాను నేను. అంటే కేజీఎఫ్ అంత ఎలివేషన్ ఇచ్చాడు ప్రశాంత్ నీళ్ళు. కేజీఎఫ్ అంత ఎలివేషన్ ఇచ్చాడు కానీ ఏమో కేజీఎఫ్ ని బీట్ చేస్తున్నా మాత్రం అనుకోవట్లేదు. చూడాలి మరి. అంటే కేజీఎఫ్ అంత అనిపించలేదా మీకు? అనిపించలేదు, తగ్గిందంట కేజీఎఫ్. కొంచెం తగ్గింది. కేజీఎఫ్ ని ఎవరు బీట్ చేయలేరు కదా. ఓవరాల్ గా యావరేజ్ మూవీ అంటారు. యావరేజ్ అంటే యావరేజ్ చెప్పను, బట్ చూస్తే తెలుస్తుంది. యావరేజ్ అని ఓకే, అబౌవ్ యావరేజ్. కత్తి పట్టుకొని ఫైటింగ్ సీన్ ఎలా అనిపిస్తుంది? బాగుందండి, ప్రభాస్ అన్న కార్ మీద నిల్చొని ఫైట్ బాగుంది, బాగా అనిపించింది. సలార్ ట్రైలర్ చాలా బాగుంది అన్న, నాకైతే చాలా బాగా నచ్చింది. ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అన్న. ప్రభాస్ చాలా బాగుంది అన్న, ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ప్రభాస్ అన్న కట్అవుట్ చూస్తే 6 అడుగుల బుల్లెట్ గుద్దితే టిప్పర్ లారీ లేచిపోతుంది. సో రేపు 2 రాష్ట్రాలు ప్రపంచం మొత్తం లేచిపోతుంది. ప్రభాస్ అన్న గుద్దితే మాత్రం గిప్ప అంటే థియేటర్లు మొత్తము ఒక రేంజ్ లో చూపించిండు నా ప్రభాస్ అన్నని మాత్రము. ఈ అబ్బాబా మా ఎలివేషన్ చూస్తుంటే కేజీఎఫ్ కాదన్న, కేజీఎఫ్ 100 కేజీఎఫ్ వచ్చిన ప్రభాస్ అన్న దాటికి అమ్మ మొగుడు కాదు, వాళ్ళ తాత మొగుడులో ఉంది అన్న. రికార్డులు కాదు బ్రో, నేను బరాబర్ చెప్తున్నా 2000 crores పక్కా. డంకీ లేదు బంకీ లేదు, నేను చెప్తున్నా 100%. సో ప్రభాస్ అన్న రికార్డులు మాత్రం ఇక డార్లింగే వదిలేయాలన్నా. అవుటర్ రికార్డు కాదన్నా, ప్రపంచ రికార్డులు అన్నా కదన్నా. ప్రపంచ రికార్డులు బ్రేక్ చేస్తుంది సలార్. ఇంకా సలార్లో 1 సైడ్ చూసినాం, ఇక దేవర వర్షన్ చూసినాం. కానీ ఇంకో సలార్ దిగుతుండు, సలార్ దిగితే మాత్రం వేరే లెవెల్ ఉండరు రచ్చ. సో నాకైతే చాలా క్రేజీగా అనిపిస్తుంది. చాలా మంది ట్రోల్ చేస్తారు కదా, వాళ్ళకు 1000 mm రాడ్ కదా, 8000 mm రాడ్ పెడతామని నిజం చెప్తున్నా ప్రభాస్ అన్న అభిమానంగా. సో చాలా ఆది పురుషుకి అయితే మస్తు ట్రోల్ చేసిరు కానీ ఆ కొడుకులను. ప్రభాస్ అన్న ఇప్పుడు దింపిండు, ఒక్కొక్కరిని దింపుతుండు రాడ్. ఆ గన్ను ఫైట్ చూస్తుంటే కార్ మీదకి వెళ్ళి కాల్చుంటే గజ 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 థియేటర్ వణుకుతున్నాయి. నా చెవులకి వెళ్ళి బుల్లెట్ దిగినట్టు అనిపిస్తుంది నాకైతే. ఆ రోజు మాత్రము భలేగా ఉంటుంది భయ్యా. నాకైతే చాలా క్రేజీగా అనిపించింది. నాకు మూవీ చూసినప్పుడు, ట్రైలర్ చూసినప్పుడు హైలైట్ అనిపించింది.